అణగారిన వర్గాల అభివృద్ధే రాష్ట్ర ప్రగతికి అసలైన కొలమానం. ఇది రేవంత్ సర్కార్ నిర్మిస్తున్న సమాజానికి పునాది. దళిత బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపుతూ సామాజిక న్యాయానికి సరికొత్త నిర్వచనం చెబుతోంది మన ప్రజా ప్రభుత్వం. దళిత సాధికారతే ధ్యేయంగా రేవంత్ అన్న ప్రభుత్వం ఈ బడ్జెట్ లో సంచలన కేటాయింపులు చేసింది. గత బడ్జెట్ లో ఎస్సీ సంక్షేమానికి 10,120 కోట్లు కేటాయించగా ఈసారి ఏకంగా 11,784 కోట్లకు పెంచి దళితులపై తనకున్న అంకిత భావాన్ని మరోసారి చాటుకుంది కాంగ్రెస్ సర్కార్. గతంతో పోలిస్తే సుమారుగా 1,664 కోట్ల అదనపు నిధులతో విద్యా ఉపాధి రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. అయితే రేవంత్ అన్న సంకల్పం కేవలం నిధులతోనే ఆగలేదు. దశాబ్దాల నాటి ఎస్సీ వర్గీకరణ కలను నిజం చేస్తూ చారిత్రక నిర్ణయం తీసుకుంది. అత్యంత వెనుకబడిన ఉపకులాలకు రిజర్వేషన్ల ఫలాలు అందేలా, ప్రతి దళిత బిడ్డకు న్యాయం జరిగేలా రేవంత్ ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది. అటు భారీ బడ్జెట్, ఇటు వర్గీకరణ అస్త్రం. సామాజిక సమానత్వమే లక్ష్యంగా సాగుతోంది రేవంత్ అన్న పాలన.